మెదక్ జిల్లాలో మంజీరా నదిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంజీరా నదిలోకి దిగి ధర్నా చేపట్టారు. సింగూర్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంజీరా నది తీరంలో భారీగా కూడిన రైతులు, నాయకులు నదిలోకి దిగుతూ తమ నిరసనను తెలియజేశారు. పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వయంగా రైతులతో కలిసి నదిలోకి దిగి ధర్నా చేయడం హైలైట్గా మారింది. రైతుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే అంటూ ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ, రైతుల పంటలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత. వెంటనే సింగూర్ నుంచి 0.3 టీఎంసీ నీటిని ఘనపూర్కు విడుదల చేయాలి, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు. రైతులు మాట్లాడుతూ, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, అప్పుల బారిన పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మంజీరా నదిలో జరిగిన ఈ ధర్నా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, రైతుల డిమాండ్కు న్యాయం జరుగుతుందా అనేది చూడాలి. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల అధ్యక్షులు గౌరీశంకర్, తుక్కాపూర్ ఆంజనేయులు, పైతర సర్పంచ్ రవితేజరెడ్డి, గౌరీశంకర్, ధనరాజ్, సిద్ధిరాములు, తుక్కాపూర్ పైతార గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తలు కోసం ఎప్పుడూ మీ ముందు ఉంటుంది పల్లె వెలుగు న్యూస్. జై జవాన్ జై కిసాన్.